పోరా, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదరా. వారిని మట్టి బుర్రకు గడ్డేసి పాలు కావాలన్నట్టుంది. నేనే బేవర్స్గా తిరుగుతున్నా. టీలకి కాఫీలకి పేరెంట్స్ని అడుక్కుంటున్నా. నీకు 5,000 ఎక్కడి నుండి తెచ్చిచ్చేది? సోదులు చెప్పడం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. నీ వాల్యూ ఇది. 5,000 ఎవడిస్తాడు? ఎవరిని అడుగుదాం? ఏంటి ధరణి, నన్ను ఎక్కడికి రమ్మని ఫోన్ చేశావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచానండి. ఏంటిది? ఒకసారి ఈ లాకెట్ చూడండి. ఏంటిది? ఇది నీకెక్కడ దొరికింది? దొరకలేదు. ఇందాక నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పాను కదా. ఇంతకాలం మనం ఎన్ని ప్లాన్లు వేసినా తెలివిగా తప్పించుకున్నారు. ఇంత గొప్ప సాక్ష్యం దొరికింది. ఇప్పుడేం చెప్పి తప్పించుకుంటారో చూద్దాం. ఈ లాకెట్ వాళ్ళ సీక్రెట్ బయట పెట్టింది. ఇంకా వాళ్ళ నాటకానికి దీనితో లాక్ వేయొచ్చు. పదండి. వద్దు, తొందరపడద్దు. స్ట్రైట్గా దీన్ని పట్టుకెళ్ళి వాళ్ళ మధ్యలో పెట్టి నిలదీస్తే ఇది మీరే కావాలని చేయించి ఇలా నిందలేస్తున్నారు అని బొకాయించి తప్పుకుంటారు. నువ్వు నేను కలిసి ఆడుతున్న నాటకం అంటారు. ఇలా కాకుండా మరోలా దీన్ని ప్రెజెంట్ చేసి వాళ్ల నోటితో వాళ్లే నిజం చెప్పి ఇరుకుని పడేలా చేయాలి. ఇది పాతది, మనం చేయించడం ఏంటి? చైన్ పాతదే కావచ్చు, కానీ ఇందులో ఫోటోలు మనమే పెట్టామంటారు. అప్పుడేం చేస్తాం? కరెక్టే, అలాగే అంటారు. మరి ఇంత మంచి సాక్ష్యం దొరికినా మనం వాళ్ళనేమీ చేయలేమా? మన అనుమానం నిజమని తేలింది. ఆ మంజుల అబద్ధం అని మనకు తెలిసిపోయింది. అది కొంతవరకు హ్యాపీ. వాళ్లతోనే నిజం చెప్పించొచ్చన్న ధైర్యం కలిగింది. సో దీన్ని ఎలా వాడాలో అలా వాడితే వాళ్ల దారిని వాళ్లే వెళ్ళిపోవటమో మనం మెడబట్టి బయటికి గెంటటమో చేయొచ్చు. ఏం చేద్దామంటారు? వాడు ఏలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేసే రకంలో ఉన్నాడు. రెండిటికి ఒకేసారి లాక్ వేస్తే చిన్న పాప పెద్ద పాప జుట్టులు పట్టుకుంటారు. ఇద్దరు కలిసి వాడి జుట్టు పట్టుకుంటారు. మాడు మండి వాడే అన్ని విషయాలు బయట పెడతాడు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.